మేము పోయిన సంవత్సరం విగ్రహాన్ని పెట్టినప్పుడు చాలా తక్కువ బడ్జెట్ లో అయితే అయిపోయింది డెకరేషన్. ఎందుకంటే మేము చిన్న విగ్రహాన్ని తెచ్చుకోవడం వల్ల గుడి లోపల అయితే పెట్టుకున్నాము. సో దాని వల్ల చాలా తక్కువ ఖర్చులో అయిపోయింది పోయిన సంవత్సరం. అండ్ ఆ 11 days అక్కడే పడుకున్నాము. రోజు పూజలు చేసి ఏదైనా చిన్న చిన్న తప్పు జరిగితే ఇలా గుంజి చేసేవాళ్ళం. ఇలా సరదాగానే 11 days అయితే అయిపోయింది. విగ్రహాన్ని కూడా హ్యాపీగా నిమజ్జనం అయితే చేసేసాం. కానీ ఈ సంవత్సరం ఇంత ఇబ్బంది పడతామని అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమైందంటే పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా గణపతి గుడి లోపల పెడదాం అనుకున్నాం. దానికోసం ఒక తాటపత్రి తెచ్చి వెనుక నుంచి అయితే కవర్ అయితే చేసేసాం. ఎందుకంటే వాటర్ వస్తాయి అటు నుంచి. అండ్ గుడి లోపలికి వచ్చిన వాటర్ అయితే బయటకి అయితే నూకేసాం. ఇక అంతా సెట్ అయిపోయింది. గణపతి లోపల తెద్దామని అనుకునే లోపు పెద్ద ట్విస్ట్ అయితే ఎదురైంది. అదేంటంటే పోయిన సంవత్సరం చిన్న గణపతి తీసుకురావడం వల్ల లోపల అయితే ఈజీగా అయితే పట్టేసింది. కానీ ఈ సంవత్సరం 10 feet గణపతి దిగడం వల్ల లోపల అయితే పట్టడం లేదు. ఎంతసేపు కష్టపడిన కష్టం మొత్తం వేస్ట్ అయిపోయింది. ఒక దిక్కేమో వినాయక చవితి దగ్గరకు వచ్చేస్తుంది. మాకేం చేయాలో అర్థం కాలేదు. ఇక ఎట్లయితే ఎట్లయిందని బయటని పందిరి వేద్దామని ఫిక్స్ అయిపోయినాం. వర్షం రాని, గాలి రాని, తుఫాన్ రాని, ఏదైనా రాని సాయంత్రం వరకు కట్టేద్దామని ఫిక్స్ అయిపోయినాం. అనుకున్న విధంగానే కట్టేసాం. మన వెనుక వినాయకుడు ఉండగా మనకెందుకు భయం. సాయంత్రం వరకు విగ్రహాన్ని లోపల పెట్టేసి ప్రసాదం అయితే తినేసాం.